నమస్కారం, రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నరసరావుపేటకి మహర్దశ, నేతల రాకతో ఆక్రమణలు తొలగింపు. హెలిప్యాడ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. శానిటేషన్ సిబ్బందికి పుష్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ ని సందర్శించిన ఎమ్మెల్యే ఎర్పతినేని, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. మండుతున్న సూర్యుడు, విలవిలలాడుతున్న వృద్ధులు, చిన్నపిల్లలు. 2500 కోట్ల రుణమేళ్ల అవగాహనకు చైతన్య రథం ప్రారంభించిన ఎమ్మెల్యే చదల్వాడ. నరసరావుపేటలో కొనసాగుతున్న బైక్ చోరీలు. మూడవ అంతర్జాతీయ తెలుగు రచయితల మహాసభలో నరసరావుపేట ఆడపడుచుకి గౌరవ పురస్కారం. నరసరావుపేటలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన నేపథ్యంలో ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. నరసరావుపేటలోని సభా వేదిక కోడెల శివప్రసాదరావు స్టేడియం నుండి ఇసప్పాలెం హెలిప్యాడ్ వరకు ప్రధాన రహదారి పక్కన తాత్కాలిక నిర్మాణాలు, ఆక్రమణలను అధికారులు తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. వీఐపీ కాన్వాయ్కి ఎలాంటి అడ్డంకులు లేకుండా భద్రతా చర్యల నేపథ్యంలో అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు. ఇసప్పాలెం వద్ద హెలిప్యాడ్ ఏర్పాట్లను కూటమి నేతలతో కలిసి స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు పరిశీలించారు. నరసరావుపేట కోడెల శివప్రసాదరావు స్టేడియంలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి ఇంటింటికి చెత్త సేకరణ కోసం పుష్ కార్డులను ఎమ్మెల్యే అరవింద్ బాబు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదల్వాడ అరవింద్ బాబు, మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన పాల్గొని పుష్ కార్డులను అందజేశారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను సక్రమంగా సేకరించడంతో పాటు ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా అవగాహన కల్పించాలని శానిటేషన్ సిబ్బందికి సూచన చేశారు. పరిశుభ్రమైన నరసరావుపేట నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నరసరావుపేట క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలన్న, రాష్ట్రంలో మన మున్సిపాలిటీ నెంబర్ 1లో ఉండాలంటే శానిటేషన్ సిబ్బంది సేవలు ఎంతో అవసరమని ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు. శానిటేషన్ సిబ్బంది పనిచేయడానికి కావలసిన పరికరాలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత మనదేనని ఎమ్మెల్యే చదల్వాడ తెలిపారు. మరి కార్మికులందరికీ కూడా పుష్ కార్డులు ఉన్నాయి. ఈ పుష్ కార్డుల్లో కొత్తగా ఈ ప్లాస్టిక్ డబ్బాలు కొత్త ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందున్న డబ్బాలన్నీ కూడా పాతపడిపోయినాయి కాబట్టి కొత్తగా 600 డబ్బాలు కొనడం జరిగింది. ఇవన్నీ కూడా మన కమిటీ గారి ఆధ్వర్యంలో ఈ పుష్ కార్డులకి మన మున్సిపల్ కార్మికులందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎంపీ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా దీనికోసం ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో మున్సిపాలిటీకి ఇప్పటికే స్టార్ ర్యాంకింగ్ వచ్చింది. తప్పనిసరిగా అన్ని విధాల మనకి భారతదేశంలో మన మున్సిపాలిటీకి మంచి అవార్డు రావాలని కోరుకుంటూ అందరూ కూడా మరి శానిటరీ ఇన్స్పెక్టర్స్, కమిషనర్ గారు, డిఈ గారు, ఎంఈ గారు, అదేవిధంగా అందరం కూడా కష్టపడి పనిచేద్దాం. మన మున్సిపాలిటీకి అభివృద్ధి పరంగా మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటూ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈ నెల 17న సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన నేపథ్యంలో ఇసప్పాలెం గ్రామంలో హెలిప్యాడ్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. బుధవారం జిల్లా కలెక్టర్, ఇన్ఛార్జి ఎస్పీ, కేంద్ర భద్రతా బృందాలు పనులను పరిశీలించి ఏర్పాట్లు గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ 100 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించడంతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల ఎమ్మెల్యే ఎర్పతినేని శ్రీనివాసరావు కళాశాలను సందర్శించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో కేవలం 30% పనులు మాత్రమే పూర్తయ్యాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళాశాల పూర్తి కోసం అదనంగా 120 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రాజశేఖర రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారానే అమలయ్యాయని, ఇప్పుడు మెడికల్ కళాశాలను ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఈ నెల 17న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు పర్యటన సందర్భంగా మెడికల్ కళాశాలకు అంబులెన్సులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. గురజాల ఎమ్మెల్యే ఎర్పతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, పిడుగురాళ్ల మెడికల్ కళాశాలకు సీట్లు రాకుండా ఢిల్లీలో జరిగిన కుట్రలను కూటమి ప్రభుత్వం అడ్డుకుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం రోజుకు 400 నుంచి 500 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారని, ఇకపై వైద్యం కోసం గుంటూరు వరకు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రభుత్వ నిధులతో పాటు వ్యక్తిగతంగా కూడా పలు వైద్య పరికరాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జూలై నెలలోనూ ఎండలు తీవ్రంగా మండుతున్నాయి. వర్షాలు కురవాల్సిన సమయంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం వేళ రోడ్లు నిర్మానుష్యంగా మారుతుండగా వేడి గాలులతో చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. జూలైలోనూ మే నెల వాతావరణం కనిపిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో భారీ రుణమేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 17న పంపిణీ జరగనున్న 2500 కోట్ల రుణమేళా నేపథ్యంలో వీధి చైతన్య రథయాత్రను ప్రారంభించారు. నరసరావుపేటలో ఈ నెల 17న నిర్వహించనున్న భారీ రుణమేళా కార్యక్రమం కోసం ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు వీధి రథయాత్రను ప్రారంభించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్న ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. ఈ రుణమేళా ద్వారా 50,000 వరకు గ్యారంటీ లేని రుణాలు పంపిణీ, పల్నాడు జిల్లా వ్యాప్తంగా 2,500 రుణ భరోసా, వడ్డీ రాయితీలు, ప్రత్యేక ప్రోత్సాహాలు వంటి అంశాలను కూడా ప్రజలకు తెలియజేశారు. రుణాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు పిలుపునిచ్చారు. నరసరావుపేట లింగంగుట్లలోని బాలికల గురుకుల పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద్ బాబు హాజరై విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు ఉన్నత విద్యతో పాటు మంచి విలువలను అలవర్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. నరసరావుపేటలో వాహనాల దొంగతనాలు కొనసాగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఎస్పీ కార్యాలయం రోడ్డులోని చెరుకూరి హాస్పిటల్ సమయంలో పార్కు చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని గుర్తు తెలియని దుండగులు అపహరించారు. చోరీ ఘటన సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మండల్ వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో నిర్వహించిన 2026 3వ అంతర్జాతీయ తెలుగు రచయితల మహాసభలు ఘనంగా ముగిశాయి. జూలై 11, 12 తేదీల్లో కేబిఎన్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ మహాసభల్లో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతికి విశిష్ట సేవలు అందిస్తున్న రచయితలు, కవులు, పరిశోధకులను ఘనంగా సత్కరించారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట ఆడపడుచు టీడీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి, అధ్యాపకురాలు, కవయిత్రి, రచయిత్రి శ్రీమతి కనుమూరి రాజ్యలక్ష్మికి 3వ అంతర్జాతీయ తెలుగు మహాసభల ప్రతినిధిగా గౌరవ పురస్కారం అందజేశారు. ప్రముఖుల చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోవడం తనకు గర్వకారణమని రాఖీ మీడియాకి తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేటకి మహర్దశ, నేతల రాకతో ఆక్రమణలు తొలగింపు. హెలిప్యాడ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. శానిటేషన్ సిబ్బందికి పుష్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని సందర్శించిన ఎమ్మెల్యే ఎర్పతినేని, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. మండుతున్న సూర్యుడు, విలవిలలాడుతున్న వృద్ధులు, చిన్నపిల్లలు. 2,500 కోట్ల రుణమేళా అవగాహనకు చైతన్య రథం ప్రారంభించిన ఎమ్మెల్యే చదల్వాడ. నరసరావుపేటలో కొనసాగుతున్న బైక్ చోరీలు. మూడవ అంతర్జాతీయ తెలుగు రచయితల మహాసభలో నరసరావుపేట ఆడపడుచుకి గౌరవ పురస్కారం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.